హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ. సో చెప్పు నీ పేరు. నా పేరు దుబూరి యశోద శ్రీనిధి. నేను సిఈసి సెకండ్ ఇయర్ పాస్ అవుట్ అయ్యాను ఫ్రమ్ 2024 to 2026 బ్యాచ్ మాది. ఓకే, సో మరి పాస్అవుట్ అయ్యానని చెప్తున్నావు కాబట్టి ఎంత స్కోర్ చేసావు? నేను 946 స్కోర్ చేసాను అవుట్ ఆఫ్ 1000. సూపర్, మామూలు విషయం కాదు అది 946 అంటే. థ్యాంక్ యూ. సో చెప్పు, మన విశ్వ చైతన్య జూనియర్ కాలేజ్లో నీకు బాగా నచ్చిన విషయం ఏంటి? బాగా నచ్చిన విషయం అంటే ఫస్ట్ లెక్చర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అస్సలు డిస్కరేజ్మెంట్ అనేది లేదు. అసలు డిక్షనరీ అవుట్ ఆఫ్ డిక్షనరీ అనమాట. చాలా సపోర్టివ్గా, చాలా ఫ్రెండ్లీగా అందరూ బాగా ఉంటారనమాట. అది నాకు చాలా నచ్చింది అనమాట. సో నీ ఫ్యూచర్ గోల్స్లో కానీ లేకపోతే ఇంత స్కోర్ చేయాలి అని ఆల్రెడీ అనుకునే ఉంటావు కాలేజ్కి వచ్చినప్పుడు. సో మరి ఆ గోల్ అనేది చాలా ఈజీగా రీచ్ అవ్వగలిగావా, లేకపోతే ఏదైనా కొంచెం టఫ్ అనిపించిందా? ఫస్ట్ ఇయర్ నేను రాగానే ఐ వాజ్ కొంచెం బెట్ నర్వస్ ఉండే. అంటే రీచ్ అవుతానా, నేను అనుకున్న గోల్కి రీచ్ అవుతానా లేదా అనుకున్నాను. బట్ వీళ్ళ సపోర్ట్ అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో దీని నుంచి ఐ రీచ్ మై గోల్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో నెక్స్ట్ రాబోయే నీ జూనియర్స్కి మన విశ్వ చైతన్య జూనియర్ కాలేజ్లో ఇంకా మీరు బిందాస్గా వచ్చేయచ్చు అని చెప్పాలి అంటే ఎలా చెప్తావు? బిందాస్గా వచ్చేయచ్చు అంటే ఫస్ట్ థింగ్ అందరు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి చాలా ఫ్రీగా వచ్చేయచ్చు. భయపడక్కలేదు, ఫియర్లెస్ ఉండాలి బేసిక్గా. అండ్ మీరు ఏమనుకున్నారో, మీకు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ని బట్టి వాళ్ళు చదివిపిస్తారు. సో బాగా చెప్తారు అన్న దాంతో మీరు అసలు ఏం టెన్షన్ పడకుండా, ఏమీ ఓవర్ థింక్ చేయకుండా యూ కెన్ కమ్. చాలా ఈజీగా, చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫస్ట్ అందరు భయపడేది దాని గురించే. సో అందుకు ఐ హోప్ ద బెస్ట్ ఫర్ మై జూనియర్స్ అండ్ కమింగ్ స్టూడెంట్స్. ఐ హోప్ ఈ కాలేజ్ ఇంకా ఫర్దర్ వెళ్తుంది అని ఐ హోప్ ద బెస్ట్ ఫర్ దిస్ కాలేజ్. We also congratulate and all the very best for your future. Thank you so much. Thank you.